కులగణనపై తన మీద తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. కులగణనలో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న గాలి మాటలు మాట్లాడితే కుదరదన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమని, సలహాలు అడిగితే ఇస్తానని చెప్పారు. తప్పు చేసిన వాళ్లను కూడా క్షమించే గుణం తనదని, ఎవరు తిట్టినా పట్టించుకోనన్నారు జానారెడ్డి. ఖండించకుండా పోతే సమర్థించాలన్నా సమర్థించాలి కదా, అది ఏందో అడిగి తెలుసుకోండి. వాళ్ళని ఏమనుకున్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. లేదా పాత్రదారులు ఎవరో వాళ్ళు తెలియజేస్తారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? జీసస్ క్రీస్తు ఏం చెప్పినట్టు, నీది తప్పైతే సమాజాన్ని క్షమించమని కోరు. నీది తప్పు కాకపోతే ఎవరన్నా నీ కొరకు ఎవరైనా తప్పు చేసినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే ఈ సమాజానికి న్యాయం చేస్తాడు. అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉండి ప్రయాణం ఎవరిని నేను ఖండించేది లేదు, దండించేది లేదు, లేకపోతే అనేది లేదు. ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను, అర్థాలను బట్టి ఏదన్నా అనుకుంటే నేను దాంట్లో పార్ట్ కాదు, నేను పార్టిసిపేట్. రెండు, నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టించుకోను, ప్రజలే పట్టించు. మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారో వచ్చి నన్ను డిబేట్ చేసి, లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి, అప్పుడు అది సరి అయిన మీడియా. సార్, యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు? దాని గురించి ఏం చెప్తారు? పాలిటిక్స్ లో లేని, ఓకే, యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన, గౌరవించిన ప్రజలందరికీ కానీ, మిత్రులందరికీ కానీ, లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు, లేకుంటే లేదు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం.